వెల్కమ్ టు జేబీ మ్యాథ్స్. ఇది రీసెంట్గా టెట్లో వచ్చిన క్వశ్చన్ చూడండి. 2026 టీజీ టెట్. ఇది ఎక్స్పోనెంట్ చాప్టర్ నుంచి ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ 7th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఇక్కడ క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ ఆఫ్ 1/3 ఉన్నాయంటే మనం 27ని క్యూబ్గా రాసుకోవాలి, 64ని కూడా క్యూబ్ ఆఫ్ ఏదైనా నెంబర్గా రాసుకోవాలి. ఓకేనా? చూద్దాం. ఇక్కడ 7 into 27 ఏం రాయొచ్చు, మనం 3 క్యూబ్ రాయొచ్చు కదా. అండ్ హోల్ పవర్ ఆఫ్ ఏముంది మన దీనికి 1/3 ఉంది. నెక్స్ట్ 64 ఏం రాయొచ్చు, 4 క్యూబ్ రాయొచ్చు కదా. 4 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 1/3. అండ్ దీనికి ఈ రెండు టర్మ్స్కి మళ్ళీ మనకి క్యూబ్ ఇచ్చింది. అండ్ మొత్తానికి పవర్ 1/4. చూడండి, సింపుల్గా ఈ 3 క్యాన్సల్, ఈ 3 క్యాన్సల్. లోపల ఇన్సైడ్ ఏం మిగిలిన చూడండి, 7 ఇంటూ ఇక్కడ బేస్లో 3, 7 ఇంటూ ఇక్కడ బేస్లో 3 ఉంది, ప్లస్ ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 1/4. ఓకేనా? క్యూబ్ ఈ రెండింటికే ఉంది, ఇది కేర్ఫుల్గా ఉన్నది. నెక్స్ట్ 7 ఇంటూ 3 + 4, 7 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 1/4. ఇక్కడ 1 కదా, సో 7 పవర్ ఆఫ్ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 1 + 3 4 అయిపోయింది. 4 క్యాన్సల్. సో 7 పవర్ ఆఫ్ 1 అంటే ఆన్సర్ ఈజ్ 7. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక రీసెంట్గా వచ్చిన వన్ మోర్ టెట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ రెస్పెక్టివ్లీ దట్ కెన్ బి డ్రాన్ ఫర్ ఏ లైన్ సెగ్మెంట్. అంటే ఒక లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్స్ ఎన్ని డ్రా చేయొచ్చు, పర్పెండిక్యులర్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చు, ఇన్ఫినిటీ కదా. చూడండి, ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. ఒక లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చు. అంటే ఎన్నైనా అంటే మనం ఏం తీసుకోవాలి, అప్పుడు ఇన్ఫినిటీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎన్ని డ్రా చేయొచ్చు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇది లైన్ సెగ్మెంట్. మనం 6th క్లాస్ నుంచి వస్తుంది మరి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేయాలని. ఓకే, విత్ సెంటర్ అని చెప్పేసి మేము ఇక్కడ ఆక్స్ తీసుకొని, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే దీంట్లో హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఇట్లా ఆక్స్ తీసుకొని డ్రా చేస్తాం కదా. ఓకే, ఇట్లా డ్రా చేస్తే వచ్చేదే మనకి పర్పెండిక్యులర్. మరి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎన్ని డ్రా చేయొచ్చు, మనము ఒక్కటే డ్రా చేయొచ్చు. ఎందుకంటే మిడ్ పాయింట్ ఒకటే ఉంటుంది, ఎం. కాబట్టి ఒక లైన్ సెగ్మెంట్కి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఒక్కటే డ్రా చేయొచ్చు, అంటే 1. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవాలి మనం, ఇన్ఫినిటీ 1 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఏంటిదంటే, ఇన్ఫినిటీ 1 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, అర్థమైంది కదా. పర్పెండిక్యులర్స్ ఏమో లైన్ సెగ్మెంట్కి, ఒక లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్స్ ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. అదేంది, లైన్ సెగ్మెంట్కి మనం ఇది మెజర్ చేస్తాం కదా, ఇన్ఫినిటీ ఉండకపోవచ్చు కదా అని అనుకోకండి. లైన్ సెగ్మెంట్ని మెజర్ చేయొచ్చు, కానీ లైన్ సెగ్మెంట్స్ ఉన్న పాయింట్స్ని నువ్వు మెజర్ చేయలేవు. ఇవి ఇన్ఫినిటీ లైన్స్, ఎందుకంటే పాయింట్కి నో లెంత్, కాబట్టి లెంతే ఉండదు పాయింట్కి, కాబట్టి మనం మెజర్ చేయలేం. అంటే ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి ఒక లైన్ సెగ్మెంట్ మీద. అందుకనే మనం త్రో ద పాయింట్, ఆ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్స్ ఒక లైన్ సెగ్మెంట్స్కి ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. ఓకేనా, కానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మాత్రం ఒక్కటే డ్రా చేయొచ్చు. ఓకేనా. ఇఫ్ యూ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ కూడా టెట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, sin 30 + cos 60 మైనస్ ఆఫ్ sin 60 + cos 30 ఇచ్చిండు. sin 30 ఎంత, 1/2, ప్లస్ ఇది cos 60 1/2, సింపుల్, మైనస్ ఆఫ్ sin 60 √3/2. అంటే వాల్యూస్ తెలిసి సార్ ఈ క్వశ్చన్ చేయొచ్చు మనం. cos 30 sin 60కే ఈక్వల్ ఉంటుంది, √3/2. ఓకే, సో 1/2 + 1/2 1, మైనస్ ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కదా ఇవి, కాబట్టి సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే √3 + √3 బై కామన్ డినామినేటర్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ √3 √3 2√3 2√3/2. 2 క్యాన్సిల్ కదా, సో ఆన్సర్ ఈజ్ 1 మైనస్ √3. సో ఆన్సర్ కూడా మనకి ఏమి ఇచ్చిందంటే ఆప్షన్ 1లో ఇచ్చింది, 1 మైనస్ √3 1 మైనస్ √3. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో, you can share to anybody. Okay, thank you.